ఇది రోడ్డా వరి పొలమా? గుంతలో నాట్లు వేసిన గ్రామస్తులు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజల నిరసన. మెదక్ జిల్లా అల్లాదుర్గం నుంచి సంగారెడ్డి జిల్లా గంగ్వార్ వరకు అనేక గ్రామాలను కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారి ఇప్పుడు ప్రయాణికులకు ప్రాణ సంకటనగా మారింది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు, వర్షపు నీటి నిల్వలతో ఈ మార్గం చూస్తే రహదారిలా కాకుండా వ్యవసాయ పొలంలా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 47 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని సిరూర్, మహిబాద్పూర్, చిమ్నాపూర్ల గ్రామాల ప్రజలు ఈ రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరడంతో రోడ్డేదో గుంతేదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సి వస్తుంది. రోడ్డు మరమ్మతుల కోసం పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమస్య తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సిరూర్ గ్రామ సర్పంచ్ మారుతి, ఉప సర్పంచ్ శివరాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల్లో వరి నాట్లు వేసి తమ నిరసనను తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ రహదారి పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు చెబుతున్నారు. వందల సంఖ్యలో లోతైన గుంతలు ఏర్పడడంతో నిత్యం ప్రయాణించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గ పరిధిలోనే ఇలాంటి దుస్థితి నెలకొనడం ఆశ్చర్యకరమని విమర్శిస్తున్నారు. ఇక గతంలో రోడ్ల అభివృద్ధిపై హామీలిచ్చిన నాయకులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయత్ వార్డ్ నెంబర్ ఇప్పుడు ఈ రోడ్లు అవి 4-5 ఏళ్ళు అవుతున్నది. పెద్ద గుంతలు అవుతున్నాయి, గుంతలు పడ్డాయి. ఈ స్కూల్ ముంగట ఎంతో మంది పడ్డారు. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు రామదాస్ సార్ ఏమన్నాడు, నాకు గెలిపించండి, మీ రోడ్లు మంచిగా చేస్తా, మీకు అన్ని మంచి పనులు చేపిస్తా అని చెప్పిండు. ఒక్కసారి వస్తే ఏమన్నా మేము అడిగినాం, ఏం సార్ మా రోడ్ ప్రొసీజర్ ఎట్లుందంటే, సరే మీకు చేపిస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా కూడా సార్ రాలేడు. ఇక పెద్ద లెవెల్ మనిషి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ సార్ కూడా చెప్తున్నాం. ఇక్కడికి వస్తే ఆంధ్ర కాజేషన్ రైకోడ్ మండల్ విలేజ్ సిరూర్ అల్లాదూర్ నుండి మెటల్కుంట వరకు రోడ్డు చాలా ఖరాబ్ ఉంది. సంవత్సరాల కొద్దిగా ఇదే గుంతలుగా. ఇది ఒక రోడ్డు కాదు, ఇది ఒక పొలం నమన్నా. ఈరోజు నాటేనికి మేము సిరూర్ విలేజ్ నుంచి సిద్ధంగా ఉన్నాం. ఎండాకాలం వస్తే దుమ్ము ధూళి, వానాకాలం వస్తే ఈ బాధ. ఒకటే కాదు, మైబత్పూర్, కుష్నూర్, రైకోడ్ చౌరస్తా, సిరూర్ లాంటి రైపల్లి దగ్గర కూడా చాలా గుంతలు. పబ్లిక్ చూస్తుంటే కొన్ని యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ. ఇదే మన ట్రాన్స్ఫారం దగ్గర ఒక వ్యక్తి పడి చనిపోయారు హాస్పిటల్ చికిత్స పొందడానికి. ఎందుకంటే దయచేసి గత ప్రభుత్వం మీద కాదు మీరు అనేది, గత ప్రభుత్వం చేయలేదని మీకు గెలిపించారు కాబట్టి మీరు స్పష్టంగా దీన్ని దృష్టించి మా రోడ్డు చేయాలని కోరుచున్నాం. మంత్రివారులు పబ్లిక్ వస్తుంటే ఒకరికి కాదు చాలా మందికి పబ్లిక్ గుంతలు పడడం, లారీ ఎంట వస్తుంటే దుమ్ము ఆగిపోవడం, దానివల్ల మన విలేజ్లకు దుమ్ము వస్తుంది. ఎండాకాలం బాధనుంది, చలికాలం బాధనుంది, ప్రతి వానాకాలం గుంతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మంత్రి దామోదర్ గారికి ఆయన కాన్సెన్ కాబట్టి దయచేసి ఈ తొందరగా చేయాలని కోరుచున్నాం. सिरूर विलेज रायकोड मंडल, ये गांव में रोड अल्लादूर से लेके गंगवार तक पूरी ख़राब है रोड. पूरे बड़े गाड़ियाँ चलना बोलते, जहराबाद के गाड़ियाँ, बिदर के गाड़ियाँ, टोटली गाड़ियाँ चलते थे. कारोबार भी होते थे, वैसे दुकान वाले के, होटल वाले के, पूरे गाड़ियाँ चलना बंद हो गया. अभी ये रोड बहुत दिन हो गया खोद के डाल के, बनाते बोल रहे, बना रहे नहीं. अब कौन है? दामोदर साहब आप लोग हैं, बड़े लोग हैं, ज़रा क्या है क्या नहीं ये रोड के बारे में देखो, ज़रा देख के काम करो. फैमिली मेंबर्स बहुत जने गिर जा रहे बाइकों पे. रोड सही नहीं है, कंकर है. बाइक पे फैमिली वाले जाना बोले तो 2-3 जने मैं उठाया मेरे हाथ से, मैं गाड़ी चला तो मेरे हाथ से मैं उठाया, बाइक पे से गिर गए तो आदमियों को बहुत जने को उठाया. ये बोले तो रोड ज़रा जल्दी काम करे तो अच्छा रहता. आप बड़े आदमी हैं, इसलिए मैं रिक्वेस्ट कर रहा हूँ आपसे, ज़रा रोड का काम करा दो साहब. రైకోడ్ మండల్ సిరూర్ విలేజ్ మా రోడ్ సమస్య ఈ విధంగా ఉందంటే, ఇది ముట్టల్కుంట టు గంగ్వార్ వరకు, అల్లాదూర్ టు గంగ్వార్ వరకు ఇదే విధంగా ఉన్న రోడ్డు. కొన్ని రోజులు అవుతుంది తవ్వి కూడా.
ఇదే పరిస్థితి ఉన్నది. దీంట్లో మేము మా ఊరు సిరూరు విలేజ్ మొత్తం కలిసి వరి నాటేస్తున్నాం. ఇది రోడ్డు కాదు, మా వరి పొలాలు అనుకొని మన బండ్లు కానీ ఇతర ఏదైనా ఇక్కడ మా రోడ్డుపై మా పొలాల్లోకి తిరగకూడదని మా సిరూరు విలేజ్ వారి యొక్క విన్నపం. ఎక్కడనో కాదు, మంత్రి గారి నియోజకవర్గంలోనే ఉంది. ఎండాకాలంలో మా చుట్టుపక్కల పొలాలు ఉంటాయి. పొలాల్లో దుమ్ముతో ధూళి ఎక్కువైపోయి మొత్తం మా పంట పొలాలు పత్తులు అన్నీ నాశనం అయిపోతాయి. అప్పుడు ఆ విధంగా ఉంటుంది, ఇప్పుడేమో ఇది ఈ విధంగా ఉన్నది. వరి నాట్లు వేసేటటువంటి వాటర్ ఆగుతున్నాయి గంగవారం నుంచి ముటల్కుంట వరకు. ప్రతిరోజు నరకయాత్ర అనుభవించవలసి వస్తుంది బండ్లు, ఇతర వాహనదారులు, ప్రజలు. కొన్ని నరకయాత్ర అనుభవించాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బంది బండ్లు చాలా విపరీతంగా వస్తుండే. ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల నుంచి తొవ్విన నుంచి ఇదే విధంగా ఉన్నది. బండ్లు రాకపోకడాలు తక్కువైపోయినాయి, బిజినెస్ తక్కువైపోయినాయి రోడ్డు సమస్య ఉన్నందువలన.